నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు 24 పచ్చయాల్లో 5 చెప్పుకున్నాం. తర్వాతది సహజాత పచ్చయ. సహజాత పచ్చయోతి చత్తారో కంద అరూపినో అన్యమన్యం సహజాత పచ్చయేన పచ్చయో చత్తారో మహాభూత అన్యమన్యం సహజాత పచ్చయేన పచ్చయో. ఒక్కం నిక్కన్నే నామరూపం అన్యమన్యం సహజాత పచ్చయేన పచ్చయో. చిత్త చేతసికా దమ్మ చిత్త సముట్టానానం రూపానం సహజాత పచ్చయేన పచ్చయో. మహాభూత ఉపాద రూపానం సహజాత పచ్చయేన పచ్చయో. రూపిణో ధమ్మా అరూపిణం ధమ్మానం కించి కాలే సహజాత పచ్చయేన పచ్చయో. కించి కాలేన సహజాత పచ్చయేన పచ్చయో. 2 ధర్మాలు కలిసి ఒకేసారి ఉత్పన్నమైనప్పుడు ఆ 2 ధర్మాలు ఆ ధర్మాలు 2 ఒకదానికొకటి సహజాత పచ్చయాలు అవుతాయి. అన్ని రకాల చిత్త విజ్ఞానాలు మరియు వాటితో పాటు ఉత్పన్నమైన చేతసిక ధర్మాలు అన్నీ ఒకదానికొకటి పచ్చయాలు మరియు పచ్చయ ఉత్పన్న ధర్మాలు అవుతాయి. అలాగే పటిసంధి యొక్క నామస్కందం మరియు మనో ఆయతనం 2 పునర్జన్మలో 2 ఒకేసారి ఉత్పన్నమై సహజాతమవుతాయి. అలాగే మహాభూతాలు ఒకదానికొకటి సహజాత పచ్చయాలు అవుతాయి. అలాగే పటిసంధి క్షణంలో కర్మ ద్వారా ఉత్పన్నమైన రూపధర్మాలు చిత్తం యొక్క ప్రేరణ వలన ఉత్పన్నమైన రూపధర్మాలు ప్రవృత్తి సమయంలో క్షణక్షణం మారిపోతూ ఉండే చిత్తస్థితులను వీటన్నిటిని పచ్చయ ఉత్పన్న ధర్మాలు అంటారు. అలాగే పంచభూతాల ద్వారా ఉత్పన్నమైన అన్ని పదార్థ ధర్మాలు పంచమహాభూతముల పచ్చయ ఉత్పన్న ధర్మాలు అవుతాయి. సహజాతం అంటే దానితో పాటుగా ఉన్నవి అని అర్థం. పచ్చయం అనగా ఉపకారం చేయనది, సహకరించినది అని అర్థం. ఇక్కడ సహజాతం అనగా ఏదైతే ఉత్పన్నమవుతుందో అది కలగజేసే ఫలితంతో పాటు ఫలితంతో పాటుగా ఉత్పన్నమైంది అనగా ఉత్పన్నమైంది అది కలగజేసే ఫలితానికి కారణమైన దాని ఫలితంతో పాటుగా ఆ క్షణంలోనే ఒకేసారి ఉత్పన్నమయ్యే ఒకదానితో మరొకటి సహజాత పచ్చయ సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడు ఉదయించినప్పుడు అది వేడిమిని మరియు వెలుతురుతో పాటుగా ఉదయిస్తుంది. అలాగే ఒక కొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు అది జ్వాలతో పాటుగా వేడిమి మరియు వెలుతురుతో పాటుగానే వెలుగుతుంది. ఈ ఉదాహరణలో సూర్యుడు చిత్తం లాంటివాడు. సూర్యుడి నుంచి వచ్చే వేడి చిత్తంతో పాటుగా ఉదయించిన చేతసికమ వంటిది. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు వీటితో సహజాతమైన రూపధర్మం వంటిది. అలాగే సూర్యుడు 4 మహాభూతాలలో ఏదైనా కావచ్చును. సూర్యుడి నుంచి వచ్చే వేడి మిగిలిన 3 మహాభూతాల వంటిది. సూర్యుడి నుండి వెలువడుతున్న ప్రకాశం వెలుతురు మహాభూతాల నుండి తయారైన రూపధర్మాల వంటిది. ఇలాగే కొవ్వొత్తి ఉదాహరణను కూడా అర్థం చేసుకోవాలి. అలాగే చిత్తము చేతసికాలు 2 ఒకేసారి ఉత్పన్నమయ్యి లయమైపోతాయి. అందువలన చిత్తము చేతసికాలు 2 సహజాత పచ్చయాలు. ఇవి ఒకటి లేకుండా మరొకటి ఉండదు, అనగా ఒకదానితో మరొకటి కలిసి ఉండే ధర్మాలు. పచ్చయం అనగా ఈ 2 సహజాత ధర్మాలు ఒక దగ్గరగా జోడింపబడి
ఉండటానికి సహకరించు కారణధర్మాలు. 4 మహాభూతాలు కూడా ప్రతి ఒక్క పరమాణువులో కలిసే ఉంటాయి. కాబట్టి అవన్నీ ఒకేసారి ఉత్పన్నం కాగలుగుతాయి. అందువలన ప్రకటితమైన 4 మహాభూతాలు సహజాతాలే. ఇలా ఒకేసారిగా ప్రకటితమవ్వడానికి సహకరించు ధర్మాలు పచ్చయాలు. పటిసంధి చిత్తంలో గత జన్మలోని నామరూపాలు 2 ఒకే పటిసంధి చిత్తంతో జోడింపబడి ఉండి మరొక జన్మలో 2 ఒకేసారి ప్రకటింపబడతాయి. అనగా నామరూపాలు 2 పటిసంధి చిత్తంతో సహజాతాలు. చిత్తం మరియు చిత్తంతో ప్రభావితమైన రూపం 2 చిత్తం కారణంగానే ఉత్పన్నమవుతాయి. అందువలన నామరూపాలు 2 సహజాత పచ్చయ సంబంధం కలిగి ఉంటాయి. బాహ్య ఇంద్రియ విషయ ఆలంబనల వల్ల చిత్తంలో జనించే చిత్త అనుభూతులు ఒకదానితో మరొకటి సహజాత సంబంధం కలిగి ఉంటాయి. చిత్తం ద్వారా రూపాల ద్వారా చిత్తాలు ఉత్పన్నం కావడం సహజాత పచ్చయ సంబంధం వల్ల జరుగుతుంది. ఇలా చిత్తధర్మాలు రూపధర్మాలు 2 ఒకేసారి జాగృతమవుతాయి. కాబట్టి అవి సహజాత పచ్చయ సంబంధం కలిగి ఉంటాయి. ఇది ఈ సహజాత పచ్చయం యొక్క పనితీరు. తర్వాతది అన్యమన్య పచ్చయం. చత్తారో గంధ అరూపినో అన్యమన్య పచ్చయేన పచ్చయో చత్తారో మహాభూత అన్యమన్య పచ్చయేన పచ్చయో ఒక్కం నిక్కన్నే నామరూపం అన్యమన్య పచ్చయేన పచ్చయో. ఒక ధర్మం మరొక దానిని నిలబెట్టుటకు ఆధారమై సహకారం చేస్తూ ప్రవర్తించు ధర్మాన్ని అన్యమన్య పచ్చయం అంటారు. సహజాత పచ్చయంలో వివరించిన పచ్చయ ధర్మాలు అన్యమన్య పచ్చయానికి సంబంధించినవే. అవి పచ్చయంగాను ఇంకా పచ్చయ ఉత్పన్న ధర్మాలుగాను ప్రవర్తిస్తాయి. ఉదాహరణకి సహజాత పచ్చయాలు ఉన్న 4 మహాభూతాలు పటిసంధి చిత్తంలోని నామస్కందం, అలాగే మనో ఆయతనం లేక హృదయ వస్తువు పటిసంధి చిత్తంలోని నామస్కందంతో పాటుగా ఉండే సహజాత పచ్చయాలు. అన్యమన్య పచ్చయాన్ని ఈ క్రింది ఉదాహరణ ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చును. 3 కాళ్ళతో తయారు చేసిన కూర్చునే పీటలో ఏ కాలు లేకపోయినా ఈ 3 కాళ్ళ పీట భూమిపై నిలిచి ఉండలేదు. ఈ 3 కాళ్ళ పీటలోని ఒక కాలు మరొక కాలుకు ఆధారమై ఉపకారం చేస్తూ ఉండటం వల్లనే ఈ పీట 3 కాళ్ళతో భూమి మీద సరిగా ఆనుకొని నిలబడగలుగుతుంది. ఇలా ప్రతి ఒక్క కాలు మిగతా 2 కాళ్ళకు ఆధారమై ఉపకారం చేయు ధర్మాలని అన్యమన్య పచ్చయ ధర్మాలు అంటారు. సహజాత పచ్చయంలో 2 ధర్మాలు ఒకేసారి ఉత్పన్నమైనప్పటికీ అవి ఒకదానితో మరొకటి సహకరించుకొని ఉపకారం పొందడం జరగదు. అన్యమన్య పచ్చయ ధర్మాలు ఒక ధర్మం మరొక ధర్మానికి ఎంతో ఆధారమై ఉపకారం చేస్తూ ఉంటుందో తిరిగి అంతటి ఆధారం ఉపకారం తాను సహకారం చేసిన ధర్మంతో పొందుతూ ఉంటుంది. చిత్తం లేకుండా చేతసికాలు ఉత్పన్నం కావు. చేతసికాలు లేకుండా చిత్తం పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించలేదు. చిత్తంలోని 4 స్కందాలు ఒకదానిలో మరొకటి ఆధారపడి ఉత్పన్నమవుతాయి. రూప పదార్థంలోని 4 మహాభూతాలు ఒకదానిపై మరొకటి సహకరించుకుంటూ జాగృతమవుతాయి.
ఇది అన్యమన్య పచ్చయ, అంటే ఒకదానిపైన ఇంకొకటి ఆధారపడి ఉండటాన్ని. తర్వాతది నిశ్చయ పచ్చయో. చెత్తారో కంద అరూపినో అన్యమన్యం నిశ్చయ పచ్చయేన పచ్చయో. చెత్తారో మహాభూత అన్యమన్యం నిశ్చయ పచ్చయేన పచ్చయో. ఒక్కం నిక్కన్నే నామరూపం అన్యమన్యం నిశ్చయ పచ్చయేన పచ్చయో. చిత్తచేతసికాదమ్మ చిత్త సముట్టానానం రూపానం నిశ్చయ పచ్చయేన పచ్చయో. మహాభూత ఉపాద రూపానం నిశ్చయ పచ్చయేన పచ్చయో. చెక్కాయితనం చెక్కు విజ్ఞానధాతుయ తం సంపయుక్తకానం చ దమ్మానం నిశ్చయ పచ్చయేన పచ్చయో. సోతాయితనం సోత విజ్ఞానధాతుయ తం సంపయుక్తకానం చ దమ్మానం నిశ్చయ పచ్చయేన పచ్చయో. గానాయతనం గాన విజ్ఞానధాతుయ తం సంపయుక్తకానం చ దమ్మానం నిశ్చయ పచ్చయేన పచ్చయో. జిహ్వాయతనం జిహ్వా విజ్ఞానధాతుయ తం సంపయుక్తకానం చ దమ్మానం నిశ్చయ పచ్చయేన పచ్చయో. కాయాయతనం కాయ విజ్ఞానధాతుయ తం సంపయుక్తకానం చ దమ్మానం నిశ్చయ పచ్చయేన పచ్చయో. యం రూపం నిశ్చయ మనోధాతు చ మనో విజ్ఞానధాతు చ వర్తంతి తం రూపం మనోధాతుయా చ మనో విజ్ఞానధాతుయా చ తం సంపయుక్తకానం చ దమ్మానం నిశ్చయ పచ్చయేన పచ్చయో. ఈ నిశ్చయం అంటే ఆధారం అని అర్థం. ఒక ధర్మం యొక్క ఆధారంతో తోడ్పాటుతో మరొక ధర్మం జాగృతమవుతుంది. ఇక్కడ ధర్మం అంటే ఆలోచన అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి చిత్తంలోని 4 స్కందాలు ఒకదాని సహకారంతో మరొకటి ఉత్పన్నమవుతుంది. చెట్టు భూమి ఆధారంగా ఆశ్రయాన్ని పొంది పెరుగుతుంది. అలాగే వయలిన్ అనే వాద్య పరికరం, దాని నుండి శబ్దం రావడానికి అది వయలిన్ బాణంపై ఆధారపడి ఉంటుంది. బాణంపై ఉన్న దారాలు వయలిన్ తీగలపై నడియాడినప్పుడే వయలిన్ శబ్దం వెలువడుతుంది. ఇటువంటి ఆధార సంబంధాన్ని నిశ్చయ పచ్చయం అంటారు. నిశ్చయ పచ్చయం 3 రకాలు. మొదటిది సహజాత నిశ్చయం, రెండవది ప్రాథమిక పూర్వజనక నిశ్చయం, మూడవది ప్రాథమిక పశ్చిమ జనక నిశ్చయం. సహజాత నిశ్చయం అంటే ఏంటి? ఇదివరకే సహజాత పచ్చయంలో ఉన్న ధర్మాలు సహజాత నిశ్చయ పచ్చయ ధర్మాలకు ఆధారమై ఉండటం వలన ఇవన్నీ సహజాత పచ్చయ ధర్మాలను అంటిపెట్టుకొని ఉంటాయి. అందువలన ఇవి ఒకదానికి మరొకటి ఆధారమై ఉండటం వలన సహజాత నిశ్చయంలోని పచ్చయాలను పచ్చయ ఉత్పన్నాలనే వర్గీకరణాన్ని సహజాత పచ్చయంలో చెప్పిన విధంగానే అర్థం చేసుకోవాలి. అంతకుముందే ఉన్న ప్రాథమిక పూర్వజనిక నిశ్చయం అంటే ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇంకా శరీరం మరియు మనస్సు అనే ఈ 6 ఆయతనాలు ప్రవృత్తి సమయంలో వాటికి సంబంధించిన ఇంద్రియ విషయాలను గుర్తించుటలో సహకరించిన ధర్మాలతో కారణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ రూపంలో ఉన్న ప్రాథమిక పదార్థ ధర్మాలే నిశ్చయ పచ్చయానికి పునాదిగా పనిచేస్తాయి. ఈ ప్రాథమిక ధర్మం చిత్తానికి మరియు దానిలోని చేతసిక ధర్మాల ఉత్పత్తికి ఆధారం అవుతున్నందువలన వాటిని ప్రాథమికమని, ఇవి అంతకుముందే అనగా ఒక చిత్త క్షణానికి ముందున్న సంబంధ ధర్మం నుండి అవతరించినది, అందువలన వీటిని అంతకుముందే ఉన్న ప్రాథమిక పూర్వజనక నిశ్చయమని అంటారు. ఉదాహరణకి పటిసంధి విజ్ఞానం హృదయ వస్తువుపై ఆధారపడి ఉత్పన్నమై సహజాత సంబంధాన్ని కలిగి ఉంటుంది. దీని ఆధారంగానే మొట్టమొదటి భవాంగ చిత్తం ఉత్పన్నమై హృదయ వస్తువుతో సహజాత పచ్చయ సంబంధం కలిగి ఉంటుంది. ఈ మొదటి భవాంగ చిత్తం ఆధారంగా
రెండవ భవంగ చిత్తం సహజాత పరిచయం సంబంధం ద్వారా ఉత్పన్నమవుతుంది. ఇలా మూడవ భవంగం రెండవ దానిపై, నాలుగవ భవంగం చిత్తం మూడవ దానిపై ఆధారపడి సహజాత నిశ్చయ పరిచయ సంబంధం ఆధారంగా ఉత్పన్నమవుతున్నాయి. ఈ చిత్త పరంపర ప్రవాహం అనేది ప్రాణి జీవించి ఉన్నంత కాలం కొనసాగుతూ ఉంటుంది. ఇలా ఈ ప్రక్రియ చిట్ట చివరి చ్యుతి చిత్తం, అంటే మనిషి చనిపోయే ముందు ఉండే చిత్తాన్ని చ్యుతి చిత్తం అంటారు, మరణ చిత్తం. చ్యుతి చిత్తం ఉత్పన్నమయ్యే వరకు కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రాథమిక పూర్వ నిశ్చయ పరిచయం విషయ పరిజ్ఞాన విధానంలోని రెండు ధాతువులలో గ్రహింపు ధాతువు సంపటిచ్ఛన్న చిత్తం మరియు గుర్తింపు ధాతువు సంతిరిన చిత్తంతో కారణ సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకి, వైలిన్ వాద్య పరికరం నుండి వచ్చిన శబ్దం వైలిన్ బాణం వైలిన్ తీగలను తాకడం వల్లనే వస్తుంది. అలా జరగకపోతే శబ్దం రాదు. అలాగే 5 ఇంద్రియాలు, వాటికి సంబంధించిన ఇంద్రియ విషయాలు ఇంద్రియ ఆయతనాలతో ప్రవేశించినప్పుడు మాత్రమే జాగృతమవుతాయి. ఇలా ప్రవేశించకపోతే జాగృతం కావు. ఇంద్రియ ఆయతనంలోని వాటికి సంబంధించిన ఇంద్రియ విషయాలు ప్రవేశించి స్థితి పొందిన చిత్త క్షణాల్లోనే భవాంగ ప్రవాహానికి ఇంద్రియానికి ఆలంబనం ఎదురైనందున విషయం తెలుస్తుంది. అలా తెలియగానే భవాంగ ప్రవాహం ముందుకు కొనసాగకుండా అక్కడే ఆగిపోయి 2 చిత్త క్షణాల పాటు అక్కడే కదిలాడుతుంది. వెంటనే విషయం తెలుసుకొనుట కొరకు భవాంగ ప్రవాహం నుండి పంచద్వార వర్ణన చిత్తం ఉత్పన్నమై విషయం ఎదురైన ఇంద్రియం వైపుకు తిరుగుతుంది. దాని ద్వారా ఆ విషయానికి సంబంధించిన ఇంద్రియ విజ్ఞాన చిత్తం ఉత్పన్నమవుతుంది. ఇలా ఆయతనాలలోనికి ఇంద్రియ విషయానికి సంబంధించిన ఇంద్రియ విజ్ఞాన చిత్తం ఉత్పన్నమవుతుంది. ఇలా ఆయతనాలలోకి ఇంద్రియ విషయాలు ప్రవేశించడం ప్రాథమిక పూర్వ సహజాత నిశ్చయ పరిచయం సంబంధం వల్లనే జరుగుతుంది. మరణ సమయంలో ఏం జరుగుతుంది? చిట్ట చివరి చ్యుతి చిత్తం ఉత్పన్నమైనప్పుడు 6 ఇంద్రియ ఆయతనాలలో ఉదయవ్యయాలు ప్రక్రియ క్రమంగా తగ్గిపోవడం మొదలవుతుంది. ఆఖరి చ్యుతి చిత్త క్షణాలలో ఆయతనాలు ముందుకు సాగకుండా వ్యయమైన ఆయతన కణం నుండి దాని సంతతి ఉత్పన్నం కాకుండా ఆగిపోతుంది. లయమైన ఆయతన కణాలు తిరిగి ఉత్పన్నం కాకుండా ఉంటాయి. చ్యుతి చిత్తం యొక్క 17వ క్షణం పూర్తి అయినప్పుడు ఆయతనాల ఉత్పన్నం పూర్తిగా ఆగిపోతుంది. ఇక్కడ పూర్వ ఆయతన కణాల ఆధారం నిశ్చయ పరిచయం లభించకపోవడం వలన ఆయతనాలు తమ కర్తవ్యాన్ని నెరవేర్చలేక లయమైపోతాయి. ఆయతనాలు పని చేయలేకపోవడం వలన మరణ సమయంలో 6 ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోతుంది. వీటి మధ్య కారణ సంబంధాలు ప్రాథమిక పూర్వ నిశ్చయం ద్వారానే జరుగుతున్నాయి. ప్రాథమిక పశ్చిమ పూర్వ నిశ్చయ పరిచయం అంటే ఏంటి? ఏ వ్యక్తిలో అయితే అహంకారం ఉంటుందో అతడు ఈ శరీరం, మనసులో నేను అనే జీవుడు ఉన్నాడు, ఇది నా శరీరం, నా మనస్సు అని తన శరీరంపై రాగాన్ని పెంచుకొని తనకు సంబంధించిన అన్ని విషయాలను నేను, నాది అనుకుంటూ ఇది నా శరీరం, నా మనస్సు, నా ఆత్మ అనే రాగతృష్ణను, మాత్సర్యాన్ని మరియు మిథ్యాదిట్టిని పెంచుకుంటూ శరీరానికి, మనసుకు ఎటువంటి బాధ కలిగినా దుఃఖపడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతడిలోని కాయ ఆయతనాలు
మనోభావాలకు పునాది వలె ఆధారమై నిశ్చయపరిచే సంబంధాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఇంకో వ్యక్తిలో ఈ శరీరం, మనసులలో నేను, నాది అనేది ఏదీ లేదు, ఉన్నదంతా పంచస్కంధాల సమూహమే, ఇదంతా అనిత్యమైనది, దుఃఖంతో కూడి ఉన్నది, దీనిలో ఆత్మ అనేది ఏదీ లేదు అని ఆలోచించిన వాడికి యథార్థ విషయం తెలిసి వచ్చి దుఃఖం నుండి విముక్తిని క్రమంగా పొందగలుగుతాడు. ఇక్కడ కూడా కాయ ఆయతనాలు, మనోబోధనలకు మధ్య నిశ్చయపరిచయ సంబంధం కలిగి ఉండి ఒకదానికొకటి ఆధారమవుతాయి. ఈ మనోభావాలకు ఆధారం హృదయ వస్తువు. దీనికి చిత్త చేతసికాలతో ప్రాథమిక, పశ్చిమ, పూర్వ సహజాత పరిచయ సంబంధం కలిగి ఉంటుంది. మనోభావనలకు అనుగుణంగా ఒకరిలో అహంకారం పెరిగిపోవడం, ఇంకొకరిలో తగ్గిపోవడం జరగడం వలన దుఃఖం పెరగడం, తగ్గడం పశ్చయ ఉత్పన్న ధర్మాలుగా ఉత్పన్నమవుతాయి. సూత్రాల ప్రకారంగా నిశ్చయ పశ్చయం ఎలా పనిచేస్తుందో చూద్దాం. భూలోకంలో జన్మించిన ప్రాణులన్నీ భూమిని ఆధారం చేసుకొని జీవిస్తాయి. ఈ భూమి తిరిగి విశ్వంలో గల వాయువు అనే మహాభూతంపై ఆధారపడి తన పరిధిలో నిలిచి ఉంటుంది. తిరిగి వాయువు దాని క్రింద ఉన్న అనంతమైన శూన్య ప్రదేశాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తిస్తుంది. మనుషులు ఇంటిని ఆధారం చేసుకొని నివసిస్తారు. సన్యాసులు మఠాలు, ఆశ్రమాలను ఆధారం చేసుకొని నివసిస్తారు. దేవతలు స్వర్గలోకంలో విశాలమైన భవనాలను ఆధారం చేసుకుని నివసిస్తారు. ఇవన్నీ నిశ్చయపరిచయ సంబంధం వల్లనే ఒకదానిపై మరొకటి ఆధారపడి మనుగడను సాగిస్తున్నాయి. తర్వాతది ఉపనిశ్చయపరిచయ. దీంట్లో పాలి ఏమీ చదవట్లేదు, డైరెక్ట్గా ఓన్లీ తెలుగు మాత్రం చెప్పుకుంటూ వెళ్తాం. ఏ పశ్చయ సంబంధం వలన ఉత్పన్నమైన ధర్మం సరిపడేంతగా ఉండి సంతృప్తి కలిగిస్తుందో దానిని ఉపనిశ్చయ పశ్చయం అంటారు. నిశ్చయ పశ్చయం శక్తివంతమై తీవ్రమై దాని వలన ఉత్పన్నమైన ధర్మం సరిపడేంతగా మార్పు చెంది ఉపనిశ్చయ పశ్చయంగా మార్పు చెందుతుంది. ఉపనిశ్చయ పశ్చయ ధర్మాలు నిశ్చయపరిచయ ధర్మాల కన్నా శక్తివంతమైనవి, బలోపేతమైనవి. నిశ్చయపరిచయ ధర్మాలు ఒకదానికొకటి ఎంత దగ్గరగా జోడింపబడి ఉంటే అవి అంత శక్తివంతమై ఉపనిశ్చయపరిచయంగా మారి సంతృప్తి కలిగిస్తాయి. అనగా అంత శక్తివంతమైన ఉపనిశ్చయపరిచయ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ ఉపనిశ్చయపరిచయాలు 3 రకాలు: పశ్చిమ ఉపనిశ్చయ పశ్చయం, అనంతర ఉపనిశ్చయ పశ్చయం, సహజ ఉపనిశ్చయ పశ్చయం. వీటిలో పశ్చిమ ఉపనిశ్చయ పశ్చయం పశ్చిమ నిశ్చయ పశ్చయం వంటిది. అనంతర ఉపనిశ్చయ పశ్చయం అనంతర నిశ్చయ పశ్చయం వంటిది. మూడవది సహజ ఉపనిశ్చయ పశ్చయం, అనగా అన్ని రకాల భూత, వర్తమాన, భవిష్య, అంతర్గత బాహ్య విషయ ధర్మాలు, అన్ని రకాల చిత్తచేతసికాలు, అన్ని రకాల రూపధర్మాలు, నిబ్బానం మరియు ప్రజ్ఞ అన్నీ సహజ నిశ్చయ పశ్చయం సంబంధం కలిగి ఉండి అవన్నీ వర్తమానంలో కలుగుతున్న అన్ని రకాల చిత్తచేతసికాలతో కారణ సంబంధం కలిగి ఉంటాయి. బుద్ధుడు గతంలో పరినిర్వాణం పొందాడు. అయినప్పటికీ ఆయన చూపించిన నిబ్బాన మార్గం, ధర్మం, పవిత్రులైన ఆయన శిష్యగణం వారి పరంపరలన్నిటినీ మనలను అంటే గతంలోని భూత, సహజ, ఉపనిశ్చయ పశ్చయ సంబంధం ద్వారా వారిని మనతో కలుపుతుంది. వారి తరువాత తరాల వారికి ఆయన బోధించిన ధర్మం ఎలాంటి కలుషితం లేకుండా భూత, సహజ, ఉపనిశ్చయ సంబంధం ద్వారా లభిస్తుంది. దాని ద్వారా మంచితనం సాగు చేయబడుతుంది.
ఇదే విధంగా మన పూర్వులు, ముత్తాతలు, తాతలు, తండ్రులు, గురువులు, జ్ఞానులైన ఋషులు, మునులు, యోగులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, పాలకులు, రాజులు, మంత్రులు అందరూ తర్వాత తరాల వారికి భూత సహజ ఉపనిషయ పచ్చే సంబంధం ద్వారా వర్తమానంలో మంచి చెడులు రెండు సాగు చేయబడుతున్నాయి. దీనివల్లనే వర్తమానంలోని ప్రాణులకి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. మంచితనాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రజల్లో అలవాటు చేయడానికి అనేక నియమ నిబంధనలు, శీల పాలన, చట్టాలు అన్నీ అమల్లోకి వచ్చాయి. పూర్వం జీవించిన వారు ఇవన్నీ చేసినందువల్లనే అవన్నీ మనకి అందుబాటులోకి వచ్చాయి. ఈనాడు ప్రపంచంలో జరిగే మంచి, చెడు, కుశల, అకుశల విషయాలన్నిటికీ పూర్వులతో భూత సహజ ఉపనిషయ పచ్చే సంబంధం వల్లనే అవి మనకి లభిస్తున్నాయి. వాటన్నిటిని వర్తమానంలో ఈనాటి ప్రజలు పాటిస్తున్నారు. వాటిని రానున్న ముందు తరాల వారు పాటిస్తారు. దీని ఆధారంగానే ఆధ్యాత్మికంగా, విజ్ఞానపరంగా అనేక శాఖలలో పురోగతి సాధించగలుగుతున్నారు. ఇలా ఈ ప్రపంచంలో అభివృద్ధి తరతరాలకు అంతం లేకుండా వృద్ధి చెందుతూ ఉంటుంది. భవిష్యత్తులో రానున్న బుద్ధుడు అంటే మెత్తయ్య బుద్ధుడు, ఆయన ధర్మం, ఆయన శిష్యగణం అంతా సహజ ఉపనిషయ పచ్చే సంబంధం ద్వారా వర్తమానంలో ఉన్న తరం వారు నిర్మలత్వం పొందడంలో, పుణ్యకార్యాలు చేయడంలో కారణ సంబంధం కలిగి ఉన్నారు. ఉన్నత స్థితి, సిరి సంపదలు, అధికారము, ప్రగతి మొదలగు విషయాలను భవిష్యత్తులో పొందడానికి వర్తమాన తరంలోని వారు చేస్తున్న అన్ని రకాల కృషులకు సహజ ఉపనిషయ సంబంధం కలిగి ఉంటుంది. ఉన్నత లోకాల్లో పునర్జన్మని పొందడం, భోగభాగ్యాలను అనుభవించడం, లోకోత్తర మార్గ ఫలాలను పొంది అర్య స్థితిని సిద్ధింప చేసుకోవడం, నిబ్బానాన్ని ప్రాప్తించుకోవడం అన్నీ భవిష్యత్తులో లభించేవి, అనుభవించగలిగినవి. వీటి కొరకు వర్తమానంలో సుగుణవంతులు చేసే ధ్యాన సాధన, శీల పాలన, పుణ్యకర్మల ఆచరణ, విశాల హృదయాలతో చేసిన దాన కలిగి ఉంటాయి. వ్యవసాయదారులు వ్యవసాయం చేసి పంటలు పండించి ధనాన్ని సంపాదించాలన్న కోరికతో సరైన సమయంలో వానలు కురియగానే పొలాన్ని దున్ని, చదును చేసి, ఎరువులు వేసి, విత్తనాలను చల్లి, దాన్ని రక్షణ చేసి రాత్రింబవళ్ళు కృషి చేయాల్సి వస్తుంది. ఈ పనులు రైతు ఎంత శ్రద్ధగా, నిపుణతతో చేస్తే అంత ఎక్కువ ఫలితాన్ని అతడు పొందగలుగుతాడు. అందువలన ఈనాడు రైతు చేసిన కృషితో అతడు పొందబోయే పంటలు మరియు ఆదాయంతో సహజ ఉపనిషయ సంబంధం కలిగి ఉంటుంది. అలాగే చాలామంది వర్తమాన జన్మలో అనేక పుణ్యకర్మలను ఆచరించి తద్వారా వాటి కర్మఫలాలను భవిష్యత్తు జన్మల్లో పొందాలనుకుంటారు. ఈనాడు వర్తమానంలో ఆచరించిన పుణ్యకర్మలకు భవిష్యత్తులో పొందబోవు ఉన్నత లోక జన్మలకు అనుభవించే భోగభాగ్యాలతో సహజ ఉపనిషయ సంబంధం కలిగి ఉంటుంది. ఈనాడు మనం అనుభవించే సుఖదుఖాలకు కారణం గతంలో మనం చేసిన కుశల, అకుశల కర్మలే. అందువలన ఈనాటి సుఖదుఖాలకు గతంలో మనం చేసిన కుశల, అకుశల కర్మలతో సహజ ఉపనిషయ కారణ సంబంధం ఉంటుంది. ఇలా భవిష్యత్తుకు సంబంధించిన సహజ ఉపనిషయ పచ్చయాలు ప్రవర్తిస్తాయి. బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు అతడి ధర్మం మొదలగునవి వర్తమాన సహజ ఉపనిషయ పచ్చయాలుగా ఉండి అవి ఆ సమయంలో వర్తమానంలో జీవించి ఉన్న మానవులకు, దేవతలకు మరియు బ్రహ్మలతో పచ్చయ సంబంధం కలిగి ఉంటాయి. అలాగే వర్తమానంలో జీవించి ఉన్న మానవులకు, దేవతలకు మరియు బ్రహ్మలతో పచ్చయ సంబంధం కలిగి ఉంటాయి.
అలాగే వర్తమానంలోని తల్లిదండ్రులు వారి సంతానంలోని కొడుకులు కూతుళ్లకు సహజ వర్తమాన ఉపనిశ్చయ పశ్చయ సంబంధం కలిగి ఉంటారు. ఇలాగే వర్తమాన సహజ ఉపనిశ్చయ పశ్చయ సంబంధాలు తేలికగానే అర్థమవుతాయి. అంతర్గత సహజ ఉపనిశ్చయ పశ్చయ సంబంధాలు జీవించి ఉన్న మనిషిలో అంతర్ముఖంగా ఉంటాయి. ఉదాహరణకి బుద్ధుడు లాంటి వారు బాహ్య సహజ ఉపనిశ్చయ పశ్చయ సంబంధాలు ఉంటే భూములు, పర్వతాలు, నదులు, సముద్రాలు మొదలుగునవి జీవమున్న అన్ని ప్రాణులకు నివాస స్థానంగా విశ్రాంతి పొందు ప్రాంతాలుగా ఉండి బాహ్య సహజ ఉపనిశ్చయ పశ్చయ సంబంధం కలిగి ఉంటాయి. అలాగే అడవులు, కలప, వృక్షాలు, పచ్చిక బయళ్ళు, ధాన్యాలు, గింజలు మొదలుగునవి లేక చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు మొదలుగునవి లేక వర్షం, అగ్ని, వాయువు, చలి, ఎండ మొదలుగునవి అన్ని ప్రాణులన్నీ జీవించి ఉండటానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూ ఉపకారం చేస్తాయి. ఇవన్నీ శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయాలు. వీటి ద్వారా మంచి స్థాపించడానికి, చెడు వ్యాపింపబడడానికి, తద్వారా సుఖాలు, సంతోషాలు లేక బాధలు, దుఃఖాలు కలగడానికి కారణ సంబంధం కలిగి ఉంటుంది. ఎవరిలోనైతే ఈ వర్తమాన జన్మలో నిబ్బానాన్ని ప్రాప్తించుకోవాలనుకుంటున్నారు వారు భోజ్యంగాలను ప్రాప్తించుకోవడానికి, అనుభూతిలోకి తెచ్చుకోవడానికి కృషి చేస్తారు. కొందరు బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో భవిష్యత్తులో నిబ్బానాన్ని పొందదలుచుకున్నవారు అధిష్టానంతో సంకల్పించుకోవడం వలన వారి సంకల్పాన్ని విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఇక్కడ నిబ్బానం శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయంగా పనిచేసి అనుకున్న లక్ష్యాలు నెరవేరేలాగా చేస్తాయి. అనేక రకరకాలైన ప్రజ్ఞప్తులు, పేర్లు, భావాలు బుద్ధుడు త్రిపిటకంలో కనిపిస్తాయి. ఇవన్నీ ఉపనిశ్చయ పశ్చయాలుగా పనిచేసి అనేక విషయాలను అర్థమయ్యేలాగా చేస్తాయి. నిజానికి అన్ని సంస్కార విషయాలు, వాటికి సంబంధించిన కారణాలు కానీ పరిస్థితులు కానీ వర్తమానంలో ఉన్నప్పుడే తెలుస్తాయి. ఇవి లేకపోతే గతంలో జరిగిన విషయాలు మనకి తెలిసే అవకాశం ఉండదు. అందువలన వర్తమానంలో కారణాలు లేక పరిస్థితులు ఉన్నప్పుడే సంస్కారాలు ఉత్పన్నమై అనుభూతికి వస్తాయి. కానీ నిబ్బానం మరియు ప్రజ్ఞప్తులు అసంస్కార ధర్మాలు, వాటి ఉత్పన్నానికి సంస్కారాలు, కారణాలు ఉండవు. ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఏదైతే కుశలమైన విషయం ఉందో దానికి ఒక కుశలమైన కారణం ఉంటుంది. ఉదాహరణకి ధర్మంపై విశ్వాసం గల వ్యక్తి దానాలు చేస్తాడు, శీలపాలన మొదలుగునవి చేస్తాడు. అలాగే ఒక కుశల ధర్మం అకుశల ధర్మం యొక్క ఉత్పన్నానికి కారణం కావచ్చును. అలాగే అకుశల ధర్మం మరొక అకుశల ధర్మం ఉత్పన్నం అంటే ఒక కుశల ధర్మం యొక్క ఉత్పత్తికి కారణం కావచ్చు. అలాగే అకుశల ధర్మం మరొక అకుశల ధర్మం యొక్క ఉత్పత్తికి కారణం అవుతుంది. ఎలాగంటే కామతృష్ణ కలవాడు వ్యభిచారం చేస్తాడు, హత్యలు, దొంగతనాలు చేస్తాడు. ఇలా అనేక అకుశల కర్మలు చేస్తుంటాడు. సరైన వాతావరణం, పుష్టికరమైన ఆహారం ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కుశల ధర్మం అకుశల కర్మకు ఎలా కారణమవుతుంది? ఈ క్రింది ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒకడు దానం చేస్తాడు, ఆ తర్వాత తనెంతో గొప్పవాడనని అనుకొని అహంకరిస్తాడు, అంటే అహంకారాన్ని పెంచుకుంటాడు, ఇతరులను చులకనగా చూస్తాడు. ఇలా దానం చేసిన కుశల కర్మ అతడిలో కలిగిన అకుశల అహంకారం ఇతరులను తక్కువ చేసి చూడటం అనే వాటికి శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయ సంబంధం వల్లనే జరుగుతుంది. అలాగే శీలపాలన చేస్తూ పంచశీలాలను పాటిస్తున్నవాడు ధ్యానం చేస్తూ సమాధి స్థితులను పొంది జ్ఞానాన్ని, ప్రజ్ఞని పొందుతూ తనంత గొప్పవాడు మరొకటి లేడని పొంగిపోతూ ధ్యానం చేయని ఇతరులను హీనులుగా చులకన చేసి చూడటం అన్నది అది కూడా శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయ సంబంధం వల్లనే జరుగుతుంది.
కుశల కర్మ అకుశల కర్మలకు కారణమైనప్పుడు శక్తివంతమైన ఉపనిశ్చయ పచ్చయ సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కామలోకం, రూప బ్రహ్మలోకాలు, అరూప బ్రహ్మలోకాలు మరియు లోకోత్తరాలలో ఉన్న లోకోత్తరాల్లో జరిగిన అన్ని కుశలమైన పనులు శక్తివంతమైన ఉపనిశ్చయ పచ్చయ సంబంధంతో అకుశల విపాకాలుగా కర్మఫలాలను మరో జన్మలో అందజేస్తాయి. అలాగే పారమితులను పరిపూర్ణం చేసుకోవడానికి చేసిన దానాలు మొదలుగునవి చేసిన వారు అహంకారంతో ఉన్నప్పుడు ఎదుటివారిని చులకనగా హీనంగా భావించిన వారు చేసింది మంచి పనే అయినా ఏదో కారణం వలన వారు తీవ్ర మనోవ్యాకులతను, శరీర అనారోగ్యాలతో బాధపడే వారిని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఈ బాధలు వారు గతంలో కుశల కర్మలు చేసి అకుశల భావనతో అహంకారంతో ఉన్న కారణం కానీ ఈ జన్మలో వారికి అవి కర్మఫలాల రూపంలో లభించి కుశల కర్మలు చేసినప్పటికీ వారు బాధలు పడుతున్నారని తెలుసుకోవాలి. ఇలాగే ఇతర పారమితులను అనగా శీల పాలన, వీర్య పట్టుదల, ప్రజ్ఞ, సహనం, క్షమాగుణం, మైత్రి మొదలగు వాటిని సాధన చేస్తూ పాటిస్తున్న వారు బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వారికి గత జన్మల్లోని కర్మలు ఉపనిశ్చయ పచ్చయ సంబంధాలతో కారణ సంబంధం ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. అతీంద్రియ శక్తులు పొందిన యోగులు కూడా అకుశల పనులు చేయడం దీని కారణంగానే జరుగుతుంది. అలాగే అకుశల కర్మలు ఉపనిశ్చయ పచ్చయ సంబంధం ద్వారా కుశల కర్మలతో కారణ సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకి కొంతమంది ఏదో కారణం వలన అకుశల కర్మను ఆచరించి తర్వాత తీవ్రంగా పశ్చాత్తాపడి ఇటువంటి పనులు ఇంక ముందెప్పుడు చేయకూడదు అని తీర్మానించుకొని అన్ని రకాల అకుశలమైన ఆలోచనలకు, మాటలకు, కర్మలకు దూరంగా ఉంటూ శీలపాలన ద్వారా పంచశీలాల్ని నిష్ఠతో పాటిస్తూ తనలో మంచి భావనలు కలిగే విధంగా సాధన చేస్తూ దానాలు చేస్తూ ధ్యానం చేస్తూ లోకోత్తర స్థితులను ప్రాప్తించుకోవడం అన్నది శక్తివంతమైన ఉపనిశ్చయ పచ్చయ సంబంధాల వల్లనే వీలవుతుంది. ఇక్కడ చేసింది పాపకార్యమే అయినా అది తర్వాత వారికి లోకోత్తర స్థితులు ప్రాప్తించడానికి ఉపనిశ్చయ పచ్చయ సంబంధం ద్వారా కారణమైంది. అకుశల కర్మలు అకుశలాలు కానీ కర్మలతో ఉపనిశ్చయ సంబంధం ఎలా ఉంటుందో చూద్దాం. చాలామంది అనేక రకాలుగా కుశల కర్మలు చేస్తూ ఉంటారు. అలాంటి వారంతా అధోలోకాల్లో జన్మించడానికి, అక్కడున్న బాధలు, దుఃఖాలు అనుభవించే అవకాశం ఉన్నవారు అయినప్పుడు వారిలో కొంతమంది కుశల కర్మలు చేయడం ద్వారా సంపాదించిన ఐశ్వర్యం, సిరి సంపదలతో సుఖ భోగభాగ్యాలు అనుభవించేవారు కూడా ఉన్నారు. వారు చేసింది అకుశల కర్మే కానీ దాని ద్వారా వారికి లభించిన సుఖ సంతోష ఐశ్వర్య భోగాలు ఉపనిశ్చయ పచ్చయ సంబంధం వల్లనే జరిగింది. అలాగే కొంతమంది వారిలో కలుగుతున్న కామతృష్ణలు, ద్వేషాలు, మిథ్యాదిట్టి, మాత్సర్యాలు మొదలగు వాటి వల్ల బాధలు అనుభవిస్తూ ఉంటారు. అకుశలాలు కానటువంటి తటస్థ కర్మలు కుశల కర్మలతో శక్తివంతమైన ఉపనిశ్చయ పచ్చయ సంబంధం ఎలా ఉంటుందో చూద్దాం. అలాగా కష్టపడి సవ్యమైన మార్గంలో, అపసవ్య మార్గంలోనూ ధనం సంపాదించి ఒకడు ధనవంతుడవుతాడు. ఆ తర్వాత అతడు దాన ధర్మాలు చేస్తాడు. పుణ్యగుణాలతో కూడి పారమితులను సాధన చేసి అలవర్చుకుంటాడు. జ్ఞానాన్ని సంపాదిస్తాడు. మత సంబంధ కార్యకలాపాల్లో పాల్గొంటాడు. అనుకూల స్థలాలలో ధ్యాన సాధన చేస్తాడు. దీని కొరకు అతడు ధ్యాన మందిరాలకు వెళ్తాడు. అతడి ఇష్ట ప్రకారం అడవికి వెళ్తాడు, లేక కొండపైకి వెళ్తాడు. ఒంటరిగా ఉంటూ
ధ్యాన సాధన చేస్తాడు. లేక అతడు సన్యసించినట్లయితే ఒక గ్రామానికి దగ్గరలో ఉన్న కొండపైనో అడవిలోనో ఏ చెట్టు కిందో కూర్చొని ఒంటరిగా తపస్సు చేస్తాడు. దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి భిక్షమెత్తి ఆహారాన్ని సంపాదించుకొని దానిపై ఆధారపడి జీవిస్తుంటాడు. ఇలా ధనం సంపాదించాక విషయ వాంఛలు తగ్గి కుశల కర్మలు చేయడం శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయం సంబంధం ద్వారానే జరుగుతుంది. అలాగే తటస్థ కర్మలు అకుశల కర్మలతో శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయ సంబంధం ఎలా ఉంటుందో చూద్దాం. చక్షు ఆయుతనం ద్వారా జరిగిన చక్షు విజ్ఞానం తటస్థమైనది. కానీ ఆ చక్షు విజ్ఞానం ద్వారా పాప భూయిష్టమైన భావాలు అంతరంగంలో చెలరేగడం అనేది తటస్థత నుండి అకుశలాల ఉత్పన్నానికి కారణం శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయ సంబంధం వల్లనే అవుతుంది. అలాగే మిగతా శ్రోత గాన జిహ్వ విజ్ఞానాలు కూడా తటస్థమైనవి. వాటి ద్వారా కూడా పైన చెప్పిన విధంగా కుశల భావాలు కర్మలు జరగడానికి గల కారణం శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయ సంబంధం అవుతుంది. ఇలాగే కర్మేంద్రియాలతో ఉపయోగించే కత్తులు బాకులు ఆయుధాలు ఎలాగైనా ఉపయోగించవచ్చు. వాటితో మంచి పనులు చేయవచ్చు. అకుశల కర్మలను ఆచరించి గాయపరచడం హత్య చేయడం లాంటి తీవ్రమైన అకుశల కర్మలను కూడా చేయవచ్చును. ఇక్కడ కత్తులు బాకులు ఆయుధాలు తటస్థమైనవి. కుశల కర్మలు చేస్తే అవి కుశలాలుగాను అకుశల కర్మలు చేస్తే అవి అకుశలాలుగాను మనకు కనబడతాయి. ఇలా జరగటం శక్తివంతమైన ఉపనిశ్చయ పశ్చయ సంబంధం కారణమవుతుంది. ఇలాగే ఉపనిశ్చయ పశ్చయం 3 రకాలుగా ప్రవర్తిస్తుంది. సూత్రాల ప్రకారంగా ఉపనిశ్చయ పశ్చయాన్ని పరిశీలిద్దాం. ఆరంభన ఉపనిశ్చయమని ఎందుకన్నారు? ఏ ఆలంబనం ఆధిపత్యం వహించి అధిపతి అవుతుందో అది ఆ వ్యక్తి ప్రవర్తనకు ప్రధాన కారణమవుతుంది. అందువలన దానిని ఆరంభన ఉపనిశ్చయమని అన్నారు. ఆరంభన అంటే ఆలంబన అని అర్థం. అనంతర ఉపనిశ్చయమని ఎందుకన్నారు? అప్పుడే లయమైన చిత్త విజ్ఞానం వెంటనే తన వంటి చిత్త విజ్ఞానాన్ని తన సంతతిగా ఉత్పన్నం చేస్తున్నందువలన గతించిన విజ్ఞానం తల్లి వంటిది. సంతతిగా ఉత్పన్నమైన చిత్త విజ్ఞానం కొడుకు వంటిది. తల్లి ఒక కొడుకుకు జన్మ కలిగించినప్పుడు జన్మించిన ఆ కొడుకు ఆమె నా తల్లి అని చెప్పుకుంటాడు. అలాగే గతించిన విజ్ఞానం వెంటనే మరొక విజ్ఞానాన్ని ఉత్పన్నం చేసి లయమైపోతుంది. అలా కొత్తగా ఉత్పన్నమైన విజ్ఞానం తాను గతించిన విజ్ఞానం నుండి ఉత్పన్నమైనట్లుగా తెలుసుకుంటుంది. ఇలా ఉపనిశ్చయ పశ్చయ సంబంధం వల్లనే ఇదంతా జరుగుతుంది. ప్రాకృత ఉపనిశ్చయం అంటే ఏంటి? జ్ఞానులకు స్వాభావికంగానే ఇది ప్రత్యేకమైన ఉపనిశ్చయ సంబంధమని సహజంగా బోధపడుతుంది. అనంతర ఉపనిశ్చయ పశ్చయం ద్వారా కలిగిన ప్రేరణ వలన దాని వెనువంటనే కలిగిన ధర్మానికి మాత్రమే కారణమవుతుంది. కానీ సహజమైన ఉపనిశ్చయ పశ్చయ సంబంధమే మూలాలకు చొచ్చుకొని పోగలుగుతుంది. అందువలన వర్తమాన జన్మలో చూసేదంతా వినేదంతా తెలుసుకున్న అన్ని రకాల వాసనలు అనుభూతి పొందిన రుచులు అనుభూతి పొందిన స్పర్శలు అన్నీ కొన్ని రోజులుగా నెలలుగా సంవత్సరాలుగా అనుభవించినవి పరిస్థితులు అనుకూలమైనప్పుడు అవి తిరిగి మనోద్వారంలో 100 సంవత్సరాల తర్వాత కూడా రూపుదిద్దుకునే అనుభూతికి వస్తాయి. అందుకే మనిషి గతాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతాడు. అరే, దీన్ని నేను ఎప్పుడో చూశానే విన్నానే అని అనుకుంటాడు. ఓపపాతిక విధానంలో జన్మించిన వారికి అంటే నరకలోకాల్లో జన్మించిన వారికి గత జన్మలో జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుంది. దేవతా లోకాల్లో జన్మించిన వారికి ఇది జరుగుతుంది. అలాగే మనుషుల్లో కూడా వారి పూర్వజన్మ సుకృతం వలన
అంటే సాధనలు చేయడం వలన గత జన్మలు జ్ఞాపకం ఉన్నవారు ఉన్నారు. గతంలో అనుభవించిన అనేక వందల వేల విషయ ఆలంబనాల్లో ఏ ఒక్కటి జ్ఞాపకం వచ్చినా అలాంటి విషయాలు తర్వాత అనుభవానికి వచ్చినప్పుడు మిగిలిన అన్ని విషయాలు మనోద్వారంలో ప్రత్యక్షమవుతాయి. ఇవన్నీ ప్రాకృత ఉపనిశ్చయపరిచే సంబంధం వల్లనే వీలవుతాయి. సో మనం గతంలో చేసినవి వర్తమానానికి సంబంధం కలిగి ఉంటాయి, వర్తమానంలో చేసినవి భవిష్యత్తుకి సంబంధం కలిగి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి సంబంధం కలిగి ఉండటం వల్లే జరుగుతూ ఉంటుంది. తర్వాతది పురేజాత పరిచయం. జన్మించడానికి ముందు పూర్వజన్మలో ఉన్న సంబంధాన్ని పురేజాత పరిచయ సంబంధం అంటారు. ఇది 3 రకాలు. మొదటిది ప్రాథమిక పురేజాత పరిచయం, రెండవది పశ్చిమ పురేజాత పరిచయం, మూడవది ప్రాథమిక పశ్చిమ పురేజాత పరిచయం. వీటిలో ఒకటవది మూడవది పురేజాత పరిచయాల గురించి నిశ్చయ పరిచయంలో చెప్పిన విధంగానే వివరించబడతాయి. వర్తమాన జన్మలో ఉన్న 18 రకాల రూపధర్మాలను పశ్చిమ పురేజాత పరిచయాలు అంటారు. వీటిలో 5 ఇంద్రియ విషయాలు రూపం, శబ్దం, వాసన, రుచి, స్పర్శలు ఇవన్నీ పశ్చిమ పురేజాత పరిచయంలో కారణ సంబంధం కలిగి ఉండి 5 ఇంద్రియ విషయాల గుర్తింపు విధానంలో పాలు పంచుకుంటాయి. ఎలాగైతే వయలిన్ అనే వాయిద్య పరికరం నుండి శబ్దం వయలిన్ బాణంతో వయలిన్ తీగలను మీటినప్పుడే వస్తుంది. అంటే శబ్దం రావడం అనే విషయం శబ్దం రావడానికి ముందే ఉన్న వయలిన్ తీగలు మరియు వయలిన్ బాణం ఉన్న కారణంగా పురేజాత పరిచయ సంబంధం వలన వయలిన్ నుండి శబ్దం వస్తుంది. అలాగే మనస్సులో కలిగే ఆలోచనలు ఇంద్రియ ద్వారాల వద్ద ప్రవర్తించగలిగినందు వల్లనే ఇంద్రియ విషయాలు అంటే ఇంద్రియ ద్వారాల వద్ద ఎదురైన విషయ ఆలంబనాల గుర్తింపు ఇంద్రియ ఆయతనాల సహాయంతో వ్యక్తికి కలుగుతుంది. ఇంద్రియ విషయాలు ఇంద్రియ ద్వారాల వద్ద మనోద్వారం వద్ద కూడా ప్రకటితం కావడం వల్లనే విషయం ఇంద్రియ ద్వారం వద్ద ఎదురైంది అని తెలుస్తుంది. ఇలా తెలియగానే భవంగం 2 చిత్త క్షణాల పాటు కదిలాడి ఆగిపోతుంది. భవంగం కదలటం ఆగిపోయిన వెంటనే చిత్త విజ్ఞాన పరంపరలు ఉత్పన్నమవుతాయి. అలా అయినప్పుడు ఏ ఇంద్రియ విషయంలోనైనా చిత్త విజ్ఞాన పరంపరలు ఉత్పన్నం కావడం అనేది అంతకుముందే ఏదో ఒక ఇంద్రియ విషయం దానికి సంబంధించిన ఇంద్రియ ఆయతనానికి ఎదురు కాకపోతే ఉత్పన్నం కావలసిన చిత్త పరంపరలు ఉత్పన్నం కాలేవు. 28 రకాల రూప స్వభావాలతో 18 రకాల రూప స్వరూపాలు మరొక దానిని ఉత్పన్నం చేయగల శక్తి కలవి. వాటిని అజాత రూపాలు అంటారు. ఇవి గతానికి చెందినవే ఉండవచ్చును, ఎందుకంటే అవి లయమైపోతాయి. లేక భవిష్యత్తుకు చెందినవై ఉండవచ్చును, ఎందుకంటే అవి కూడా ఉత్పన్నం కాలేదు. లేక వర్తమానానికి చెందినవై ఉండవచ్చును, ఎందుకంటే అవి కూడా లయం కాలేదు. ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాంటి తేడాలు లేకుండా మనోద్వారం ద్వారా గుర్తింపు పొందిన విషయాలై ఉండవచ్చును. కానీ వాటిలో వర్తమానంలో ఉన్న ఆలంబనాలే పశ్చిమ పురేజాత పరిచయాలుగా పనిచేయగలుగుతాయి. సో మిగిలినవి మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పటి వరకు 10 పరిచయాల గురించి చెప్పుకున్నాము. ఇవి అభిధమ్మాన్ని పూర్తిగా స్టడీ చేస్తేనే వీటిలో కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి, ఎందుకంటే అన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. అందుకోసం అభిధమ్మాన్ని ఇంతకుముందు ఉన్న చాప్టర్స్ కూడా చదివితే ఇవి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి.